వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం అండ్ గురించి అలాగే ఆర్ గురించి కూడా తెలుసుకున్నాం. అవి ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకున్నాం. అవి ఫైనల్గా అవుట్పుట్లో ట్రూ ఆర్ ఫాల్స్ని బేస్ చేసుకొని రిజల్ట్ అనేవి సూచిస్తాయని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్ లోపల అండ్ కానీ లేదంటే ఆర్ ఫంక్షన్ కానీ ఉపయోగించి మనం రిజల్ట్ ఎలా తీసుకురావాలో తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ని బేస్ చేసుకొని మనం సెలెక్షన్ చేయాలన్నమాట. ఇక్కడ ఓకేనా, క్యాండిడేట్ సెలక్షన్ చేయాలి. ఎలా చేయాలంటే ఇక్కడ రెండు కండిషన్లు ఉన్నాయి, ఫస్ట్ ప్రాసెస్ సెకండ్ ప్రాసెస్. ముందు ఫస్ట్ ప్రాసెస్ తీసుకుంటే మనకు ప్రాసెస్ 1 దగ్గర నేను ఇప్పుడు ఫార్ములా స్టార్ట్ చేయాలి. ఇక్కడ మీరు కండిషన్స్ చూడండి, కండిషన్స్ 3 సాటిస్ఫై అవ్వాలన్నమాట. అప్పుడు నేనేం చేయాలి, ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ చేసి ఇఫ్ ఫంక్షన్ ఓపెన్ చేయాలి. ఇఫ్ ఫంక్షన్ లోపల మనం ఇక్కడ 3 కండిషన్లు ఇచ్చారు కదా మనకి సెలక్షన్ ప్రాసెస్ కోసం. రిటర్న్ టెస్ట్ వచ్చి గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 50, అలాగే మెడికల్ టెస్ట్లో మాత్రం పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చి గ్రేటర్ దాన్ 15 అయి ఉండాలి. ఈ 3 కండిషన్ని అండ్ ఓపెన్ చేసి ఇఫ్ కండిషన్ లోపల ఈ 3 కండిషన్లు ఇవ్వాలి. ఎలా వేయాలి, రిటర్న్ టెస్ట్ను ఇక్కడ ఈ సెల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 50 కామా పెట్టాలి. నెక్స్ట్ కండిషన్ చూడండి, నెక్స్ట్ కండిషన్కు మెడికల్ టెస్టే కదా, ఆ సెల్ సెలెక్ట్ చేయాలి. ఏమిచ్చాను, పాస్ ఉండాలి, డబుల్ కోడ్స్ టెక్స్ట్ కదా, డబుల్ కోడ్స్లో వేయాలి. ఈజ్ ఈక్వల్ టు పాస్లో ఉండాలి. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఇంటర్వ్యూ గ్రేటర్ దాన్ 15 ఇవ్వాలి. ఓకేనా, అన్నిటికీ కూడా మనకు కామాలు పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఓకేనా, గ్రేటర్ దాన్ 15 ఇచ్చి అండ్ కండిషన్ని క్లోజ్ చేస్తే మనకు లాజికల్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ 3 సాటిస్ఫై అయితే ఇప్పుడు ఏంటి, సెలెక్టెడ్ అని రావాలి కదా. ఇప్పుడు క్లోజ్ చేసిన తర్వాత బ్రాకెట్ కామా పెట్టి డబుల్ కోట్స్లో సెలెక్టెడ్ ఇవ్వాలి. ఓకేనా, తర్వాత మళ్ళీ కామా పెట్టాలి. ఓకే, మళ్ళీ డబుల్ కోట్స్ ఓపెన్ చేసి సెలెక్ట్ కాకపోతే కండిషన్ ఫెయిల్ అయితే రిజెక్టెడే కదా, రిజెక్టెడ్ కూడా మనం డబుల్ కోట్స్లో ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. చూడండి ఒకసారి. ఎంటర్, ఇప్పుడు ఎంటర్ చేస్తే మనకు రిజల్ట్ అనేది ఏమొచ్చింది, రిజెక్టెడ్ అని వచ్చింది. ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూడండి, రిటర్న్ టెస్ట్ 65. ఓకేనా, 65 అంటే మనం 50కే అడిగాం కానీ ఉంది, సాటిస్ఫై అయింది. పాస్ రెండో కండిషను ఓకే, కానీ ఇంటర్వ్యూలో పోయింది. ఇక్కడ 15 ఉన్నాయి, మనం గ్రేటర్ దాన్ 15 వాళ్ళనే సెలెక్ట్ చేయాలి. కాబట్టి ఈ కండిషన్ ఒక్కటి ఫెయిల్ అయింది కాబట్టి మొత్తం రిజెక్టెడ్ అయిపోయింది అనమాట. నేను డబుల్ టిక్ చేసి చూడండి, మీరు ఒకసారి కండిషన్స్ చెక్ చేసుకోండి. సెలక్షన్ అయిన దగ్గర కూడా చూసుకోండి, మీరు సెలెక్టెడ్ పర్సన్కి అన్ని కండిషన్లు పాస్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, 3 కండిషన్లు సాటిస్ఫై అయితేనే సెలెక్టెడ్ అవుతుంది, లేదంటే రిజెక్ట్ అవుతుంది అనమాట. రెండో కండిషన్ కూడా చూడండి ఒకసారి. రెండో కండిషన్ మనకు ఇప్పుడు మీ ఫస్ట్ ప్రొసీజర్ ద్వారా మనం సెలెక్ట్ చేసినప్పుడు క్యాండిడేట్స్ చూస్తే మీరు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది రిజెక్ట్ అయ్యారు. అప్పుడు మీ సార్ ఏమన్నారంటే, అయ్యా బాబు అసలు ఎవరు కూడా సెలెక్ట్ అవ్వలేదు, ఈ బేసిస్ మీద మనం ప్రొసీజర్ అని మార్చేద్దాము, అసలు మెడికల్ టెస్ట్ ఉపయోగం లేదు, మనకి మెడికల్ టెస్ట్ని ఎత్తేసేయండి అని చెప్పి ఈ 2 ఇచ్చాడు అనమాట మనకు కండిషన్స్. ఈసారి ఈ రెండింటి బేస్ మీద ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు రిటర్న్ టెస్ట్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 65 తీసుకోండి. అలాగే ఇంటర్వ్యూలో ఎవరైతే 17 కానీ 17 కంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేశారో వాళ్ళని కూడా సెలెక్ట్ చేసేసేయండి అన్నాడు అనమాట. ఇప్పుడు మనం అది కానీ ఇది కానీ అనే సందర్భం వచ్చింది కాబట్టి ఆర్ ఫంక్షన్ ఇందాక ఫార్ములా ఎలా చేసామో అలాగే, కాకపోతే అంద బదులు ఆర్ ఉపయోగిస్తాం. ఎందుకంటే రిటర్న్ టెస్ట్లో మెరిట్ వచ్చినా తీసుకోవాలి, లేదంటే ఇంటర్వ్యూలో మెరిట్ వచ్చినా తీసుకోవాలి. అందుకని కాబట్టి ఆర్ అనమాట. ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా వాళ్ళు సెలక్షన్లోకి వెళ్ళిపోతారు. చూడండి ఫార్ములా అంతే, ఇందాక ఎలాగో అలాగే కండిషన్స్ అలాగే ఇవ్వాలి. కండిషన్స్ రెండే ఇక్కడ. రిటర్న్ టెస్ట్ ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 65. ఇంటర్వ్యూ ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 17. రెండు కండిషన్లు ఇందాక ఎలా ఇచ్చామో అలా ఇవ్వాలి. ఆరు క్లోజ్ చేసి తర్వాత ఇఫ్ కండిషన్ ఇంకా అలాగే ఉంది కదా పెండింగ్, దానికి సెలెక్టెడ్ ఆర్ రిజెక్టెడ్ అనే వాల్యూ ఇఫ్ ట్రూ
వాల్యూ ఇఫ్ ఫాల్స్ అనేది చూపిస్తుంది మీకు సింటాక్స్లో గమనించండి. ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. వాడు అక్కడ సెలెక్టెడ్ రిజెక్టెడ్ ఇవ్వాలి. కామాలు బ్రాకెట్లు బాగా గమనించండి. ఎంటర్ చేస్తే మనకేమొచ్చింది? ఓకే, సెలెక్ట్ అయిపోయింది. ఓకేనా? దీన్ని డబల్ టిక్ చేస్తే మనకు ఈసారి రిజల్ట్ వేరే విధంగా వస్తుంది. ఓకేనా? ఈ విధంగా వచ్చింది. మీరు ఫస్ట్ సెల్ని అబ్జర్వ్ చేస్తే ఈ ఇంటర్వ్యూలో 15 మార్కులే ఉన్నాయి, అయినా సెలెక్ట్ అయింది. ఎందుకంటే రిటర్న్ టెస్ట్లో 65 ఉన్నాయి. =65 ఇచ్చున్నాం కదా, =65 అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతారు కాబట్టి మనకు అది సెలెక్ట్ అయింది అనమాట. మీరు రెండింటిని ఒకసారి కంపేర్ చేసి చూడండి. ఈ విధంగా అయితే ఇఫ్ కండిషన్ లోపల అండ్ ఆర్ ఉపయోగిస్తాం.